వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. మైసెల్ఫ్ డాక్టర్ మణిబాల. ఐఎమ్ నాస్ట్రోపతి డాక్టర్. ఈ రోజు మనం ఈ వీడియోలో నాస్ట్రోపతిలో ఒక ట్రీట్మెంట్ అయిన మస్టర్డ్ ప్యాక్ గురించి మాట్లాడుకుందాం. మస్టర్డ్స్ అంటే ఆవాలు. ఆవాలతో కూడా ట్రీట్మెంట్ చేస్తారని మీకు తెలుసా? ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎలా ప్యాక్ చేసుకోవాలి, అలానే మస్టర్డ్స్ వల్ల ఎలాంటి యూజ్ ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్యాక్ కంటే ముందు ఇంటర్నల్ గా ఎలా తీసుకుంటామో, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఆవాల్ని మనం పూర్వం నుంచి అంటే ట్రెడిషన్ నుంచి మన ప్రతి ఒక్క వంటకాల్లో ఆవాలు అనేది యాడ్ చేస్తూ ఉంటాము. కానీ ఎందుకు యాడ్ చేస్తామంటే అందరూ టేస్ట్ కోసము అని చెప్తుంటారు, కానీ అందులో పోషకాల గురించి ఎవరు చెప్పరు. మనకి ఆవాల్లో సెలీనియము, మెగ్నీషియము, ఒమేగా, విటమిన్ ఏ, విటమిన్ కే, అలానే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి మన బాడీలో సెలీనియం అనేది ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉండే థైరాయిడ్ గ్లాండ్ సెక్రెషన్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ మెగ్నీషియం. మెగ్నీషియం ఏం చేస్తుందంటే మన బాడీలో 600 కెమికల్ రియాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఆవాలు తీసుకుంటూ ఉంటామో మెగ్నీషియం కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. మనకి నిద్రకి మెగ్నీషియం అనేది కూడా ఇంపార్టెంట్. చాలా మందికి నిద్ర పట్టకపోతే కొన్ని విలేజెస్ లో ఇప్పటికి కూడా ఒక గ్లాస్ పాలల్లో ఆవాలు వేసేసి మరిగిచ్చి ఆ పాలను తాపించడం వల్ల నిద్ర అనేది బాగా పడుతుందని, అలానే ఇన్సోమియా కండిషన్స్ కూడా క్యూర్ అవుతున్నాయని చెప్పి కొన్ని రికార్డ్స్ అనేవి ఉన్నాయి. దీంతో పాటు ఎవరికైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి కీమోథెరపీ అనేది జరుగుతూ ఉంటుంది. కీమోథెరపీలో మనకి హెల్దీ సెల్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ హెల్దీ సెల్స్ రికవరీ అవ్వడానికి ఈ ఆవాలు అనేవి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలా అని ఎక్కువ మోతాదులో తీసుకోకుండా తక్కువగా అంటే నార్మల్ గా రోజు తీసుకునేలాగా తీసుకున్నట్లయితే సరిపోతూ ఉంటుంది. దీంతో పాటు ఇందులో ఫైబర్ ఉండడం వల్ల ఈజీ డైజెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలానే గ్యాస్ ట్రబుల్ రాకుండా కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలానే మనకి నార్త్ ఇండియన్స్ ఇప్పటికి కూడా ఆవాల పొడి ఉంటుంది కదా, ఆవాల పొడిని ఎవరికైతే ఊన్స్ ఉన్నా కానీ స్వెల్లింగ్స్ ఉన్నా కూడా ఆయిల్ లో మిక్స్ చేసి అప్లై అనేది చేస్తూ ఉంటారు. దాని వల్ల ఊన్స్, ఇన్ఫ్లమేషన్స్, అలానే స్వెల్లింగ్ అనేది తగ్గుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంతసేపు మనము ఇంటర్నల్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, సో ఎక్స్టర్నల్ గా ఎలా యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే సో మనం ప్యాక్స్. సో ప్యాక్ అనేది ఎలా చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ ఆవాలు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆవాలు కూడా నాటు ఆవాలు అనేది చూసుకోవాలి. సో నాటు ఆవాలకి నార్మల్ ఆవాలకి ఎలా డిఫరెన్స్ తెలుసుకోవచ్చు అంటే, నాటు ఆవాలైతే మనం ఒక గ్లాస్ వామ్ వాటర్ లో వేసినట్లయితే ఆవాలు అనేవి పైకి తేలుతూ ఉంటాయి. సో దాన్ని మనం నాటు ఆవాలు అనుకోవచ్చు. సో మేము అలాంటి నాటు ఆవాలను తీసుకొచ్చి లైట్ గా రోస్ట్ చేసి పౌడర్ అనేది చేస్తుంటాము. పౌడర్ చేసిన తర్వాత వామ్ వాటర్ లో కానీ లేదా వామ్ వాటర్ లో బాయిల్ అనేది చేస్తూ ఉంటాము. బాయిల్ చేసిన తర్వాత ఒక పేస్ట్ గా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఆ పేస్ట్ ని ఎక్కడైతే పెయిన్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, అలానే ఆర్థరైటిస్, ఎలాంటి పెయిన్ కండిషన్స్ లో కూడా మస్టర్డ్ ప్యాక్ అనేది బాగా యూస్ అవుతూ ఉంటుంది. సో ఆ పేస్ట్ అనేది ఆ పెయిన్ ఏరియాలో అప్లై చేసి ఒక కాటన్ క్లాత్ ని వ్రాప్ చేస్తూ ఉంటాము. ఇలా వ్రాప్ చేసి ఒక 35 మినిట్స్ వరకు పెట్టేస్తూ ఉంటాము. సో ఇందులో మనకి ఈ ఆవాల్లో ఉండే ఆయిల్ లెస్ అంతా ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ అబ్జర్వ్ చేసుకొని మనకి మసిల్ స్టిఫ్నెస్ కానీ, పెయిన్స్ కానీ, అలానే ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్స్ ఉన్నా కూడా తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మనం పెయిన్స్ అన్నిటికీ మస్టర్డ్ ప్యాక్ అనేది చాలా బెస్ట్ అని చెప్తూ ఉంటాము. మేజర్ గా పెయిన్స్ కి నాస్ట్రోపతిలో మస్టర్డ్ ప్యాక్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. మీరు కనుక మస్టర్డ్ ప్యాక్ ని ట్రై చేయాలనుకున్నట్లయితే స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయకి వచ్చినట్లయితే మేము ఈ ప్యాక్ ని మీకు అందజేస్తుంటాము. థ్యాంక్ యూ.